So, welcome to Mind All Minds. సో ఇది ఫైనల్ ఎండ్ అన్నమాట ఈ టాపిక్లో. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ నెగిటివ్ అనేది అసలు దీన్ని ఎట్లా ఆపాలంటే నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ థాట్స్ మాత్రం ఆపలేము. బికాజ్ ఆటమ్ లెవెల్ నుంచి ఆ నెగిటివిటీ ఉంది కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. బట్ బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది మనము ప్రయత్నిస్తే మన దగ్గర ఉంటుంది. బట్ నెగిటివ్ ఉన్న వాళ్ళని మార్చలేము డెఫినెట్గా. ఎందుకంటే నెగిటివ్ ఉన్నవాడు అని బతుకు అంతే ఇక అట్లా. సరే అంటే ఎవరిని, ఒక వ్యక్తిని తక్కువ చేయడం అంటలేను, బట్ ఆ నెగిటివ్ థాట్స్ మనం దగ్గర పోయి, ఎందుకంటే పూర్తిగా తనలో ఒక నెగిటివ్ థాట్స్ అనేవి వస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా మనం మార్చగలమా అంటే ప్రయత్నించవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నెగిటివ్ ప్రచారం చేసే వాళ్లకు మనం పోయి చెప్పడం బదులు ఆ న్యూస్ని మనము వినకుండా, 10 మందికి షేర్ చేయకుండా, దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయకుండా మళ్ళీ మనం ఆపేసాం అనుకోండి, అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే అంటే ఆ న్యూస్ మరి చెప్పుకోవద్దా, మనలో ఉన్న డౌట్స్, ఫలానా ఊడిదంట అని, అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, పక్కోడికి చెప్తే కదా అర్థమయ్యేది అని మనం అనుకోవచ్చు. సో డెఫినెట్గా ఏం చెప్పాలి, చూడండి ఫలానా న్యూస్ ఇది ఇక్కడ జరిగింది అని టాక్, మరి అందులో ఎంత నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు అని కూడా మనం పక్క వాళ్ళకి చెప్పాలన్నమాట. అంతేగాని జరిగింది అయిపోయింది కన్ఫర్మ్ అని చెప్పేయకూడదు అనమాట. ఫలానా వ్యక్తి ఇలా అన్నాడంట, మరి మేబీ ఛాన్సెస్ ఉన్నాయా అన్నట్టు కూడా మన నోట్లో నుండి నెక్స్ట్ వర్డ్ రావాలి. అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం చెప్పే న్యూస్కి జోడించి చెప్పినాం అనుకోండి, అప్పుడు అవతల వాడు కూడా ఆలోచిస్తాడు, అవునులే మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఒక థాట్లో పడిపోతాడు. కానీ దాన్ని కన్ఫామ్గా చెప్పేసాం అనుకోండి, సో ఎవరైతే దాన్ని స్ప్రెడ్ చేసిరో అతనికి వంతుగా నువ్వు కూడా ఇక్కడ దానికి ఆజ్యం పోసినట్లే అవుతుంది కదా. దట్స్ రాంగ్ థింగ్. దానివల్ల ఏమవుతుందంటే, నువ్వు ఆ న్యూస్ విన్నందుకు నీ బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోయి, ప్లస్ నువ్వు ఆ స్ప్రెడ్ చేసినందుకు పక్కోడి బ్రెయిన్. సో ఇదంతా కూడా మనకు అవసరం లేదనమాట. ఇక్కడ మనం ఒకటే చిన్న కంట్రోల్ చేసుకొని మేబీ జరిగే ఛాన్సెస్ ఉందేమో అని టాక్ అని అట్లాంటివి అన్నట్టు చెప్పుకున్నాం కనుంది. సో ఆ నెగిటివిటీని కొంతవరకు మనము తగ్గించవచ్చు. మన బ్రెయిన్ కూడా మన థింకింగ్ కూడా కొంత నార్మల్గా బ్యాలెన్స్డ్గా మనకట్లా అలవాటు అయిపోతుంది అనమాట. మనం న్యూస్ ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా మేబీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినాం అనుకోండి, మనం కూడా అట్లా హ్యాబిట్యూట్ అయ్యి అవతల వాళ్ళు కూడా మన మాటలు వినడానికి కొంచెం నీట్గా ఉంటాయి. ఎంతసేపు నెగిటివ్ చెప్తాడని. ఇప్పుడు నెగిటివ్ చెప్తే ఏమవుతుందంటే, నెగిటివ్ అనేది పోతుంటాం అన్నీ చెప్పుకుంటాం. రేపటి రోజు అది నిజం కాదని తెలిసిన రోజు ఇక మనము ఎట్లా అంటే, వీడు అన్ని అబద్ధాలే చెప్తాడు, అన్ని ఫేక్ న్యూసే చెప్తాడు అనేది. ఇప్పుడు పులి మేక కథ ఉంటుంది కదా, ఫస్ట్ వచ్చింది అని అంటారు, ఆ తర్వాత నిజంగానే వస్తుంది పులి. అప్పుడు ఎవరు నమ్మరనమాట. అప్పుడు మనం ఏమవుతాం సొసైటీలో, అన్ని ఫేక్ న్యూస్ అని నువ్వు ఏదైనా చెప్పినావు అనుకో, ఆగు నీ మాట కాదు నేను నమ్మేది, నేను ఇంకో ఫలానా వ్యక్తిని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటా. అంటే ఆ ఫలానా వ్యక్తి ఎవరు, ఆ జెన్యూన్ పర్సన్ ఎవరు అంటే, ఆ జెన్యూన్ పర్సన్ మనమే ఎందుకు కాకూడదు? అంటే అతను చెప్పేది నిజమే ఉంటాయి, కొంచెం బ్యాలెన్స్డ్గా ఒక అప్రోచ్ ఇస్తాడు అంటే నిజం అనే ఆ వ్యక్తి మనం ఎందుకు కాకూడదు? నోరుంది కదని టకాటక ఏది పడితే చెప్పేసాం అనుకోండి. అంటే నేను ఏ పర్సన్ని ఎవరిని కించపరచడం కానీ, లేకుంటే నేనేదో కరెక్టే చెప్తున్నాను ఇవన్నీ కాదు. మనకు నోరుంది, ఒక థింకింగ్ పవర్ ఉంది. అట్లాంటప్పుడు మనము ఏదైనా విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ మనలో కూడా కొంత అంటే మన సిపియులో కూడా కొంత వేసుకొని కొంచెం అనలైజ్ చేసి దాన్ని తిప్పి ఫర్దర్గా దాన్ని మూవ్ చేయొచ్చు కదా, ప్రాసెస్ చేయొచ్చు కదా ఇన్ఫర్మేషన్ని. ఇట్లా వచ్చింది టక్ అనేదో డిష్కి తగిలి అటు రిఫ్లెక్ట్ అయిపోయినట్టు కాకుండా, మనకున్న సెన్స్ తోటి దాన్ని దాన్ని కలర్ కలిపి, ఇంకా ఇప్పుడు 1 MB వస్తే దాన్ని కలర్ కలిపి 2 MB సైజ్ చేసి అవతలికి చేయడం, అట్లా కాదు. ఆ వచ్చిన 1 MBని మనం ప్రాసెస్ చేసి దాన్ని కంప్రెస్ చేసి ఇంకా తక్కువ చేసే విధంగా చేస్తే దట్ విల్ బి
ఫైన్ హ్యాబిట్ ఫర్ అస్. సో నెగిటివిటీని అట్లా కొంతవరకు మనము చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని నెగిటివ్ అనేది రాగానే మనము దాన్ని మైండ్లో తీసుకొని దాని గురించి ఎక్కువ ఆలోచించదు. ఎక్కడో జరిగిన దాని గురించి మనం ఎందుకు థింక్ చేయడము. సరే జరిగిందా లేదా అని చెప్పినా కదా, మన కళ్ళతో చూసేంత వరకు మనం పెద్దగా నమ్మాల్సిన అవసరం అయితే లేదు పెద్దగా. అంటే ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినాయా, అక్కడ వరద పోయింది, వాళ్ళకు హెల్ప్ చేయాలంటే అది వేరు. కానీ ఇంకేదో అక్కడ ఫలానా ఒక 3 తలల పాము, 5 తలల పాము, సో ఇట్లాంటివి అనమాట. అన్నీ అవాస్తవం చెప్పలేము, కానీ అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా వాస్తవం అని మాత్రం నమ్మకూడదు. ఎంతసేపు మన మైండ్లో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనం అనలైజ్ చేసేది మనం కొంత ఉండాలి అని ఐ మీన్ టు సే. ఎనీవేస్, థ్యాంక్ యూ.